गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః. ఫస్ట్ ఎప్పుడు కలిసాము మా నాన్నగారిని? 2006 ఖతార్ వచ్చినప్పుడు కలిసాను నాన్నగారిని. అది మీ అందరూ ఒకసారి వచ్చారు కదా, అప్పుడే. దానికి ముందు ఆల్రెడీ నేను ఖతార్ వెళ్ళి ఒక 2000లో వెళ్ళానండి ఖతార్. అంతకుముందు ఏంటంటే బాగా ఎవ్రీడే గుడికి వెళ్ళడం అన్నది కంపల్సరీ అలవాటు అనమాట. 6 years నుంచి నేను బాగా మిస్ అవుతున్నాను. ఏంటంటే బాబా అంటే నాకు చాలా ఇష్టం. మిస్ అవుతున్నాను. ఆ 6 years పాటు ఒక స్ట్రగుల్ ఉండేది. తర్వాత ఒక 15 days జస్ట్ నాన్నగారు వచ్చే ముందు, ఒక 15 రోజుల ముందు ఇంక విపరీతమైన ఏడుపు అనమాట రోజు. ఏంటంటే నాకు ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవాలని ఉంది, మీకు పాదపూజ చేసుకోవాలని ఉంది, నన్నేమో ఈ ఎడారిలో పడేశారు అని బాగా ఏడ్చేదాన్ని. 15 days అయిపోయేసరికి గిరి ఫోన్ చేసి మా ఇంటికి గురుగారు వస్తున్నారు మీరండి అంటే నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా ఆయన ఫిజికల్గా వచ్చేస్తున్నారని. అంటే నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ చూపులోనే ఆయన చాలా అట్రాక్ట్ అయిపోయారు. తర్వాత ఆయన చేసుకున్నారు అలాగా, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నాన్నగారు ఏం చూస్తున్నారు, భగవంతుడు ఓన్లీ హృదయం చూస్తాడని కదండి అంటారు. అలా నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత హృదయంలోకి ఎలా చూసుకోవాలో నేర్పించారు. ఎంతసేపు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఇంప్రెషన్స్, వీళ్ళు వాళ్ళంత నేర్పించినవి, పేరెంట్స్ అవనండి, టీచర్స్ అవనండి, ప్రపంచం అవనండి, ఫ్రెండ్స్ అవనండి, అందరి దగ్గర నుంచి ఏదైతే మనం నేర్చుకున్నామో లోపలికి అంతా డిలీట్ చేసేసారు నాన్నగారు వచ్చి. డిలీట్ చేసేసి ఒక కొత్త ప్రపంచం చూపించారు. అది చూసిన తర్వాత ఇంక మళ్ళీ ఇందులోకి రావాలని అయితే అనిపించేది కాదు అసలు. అది లోపలున్న రియల్ శాంతి అంటే ఏంటి అసలు, అంటే మాటల్లోని పుస్తకాలను చదువుకోవడం కాకుండా అది రియల్ ఎక్స్పీరియన్స్లోని ట్రూ లవ్ అంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలియదు, ఫిజికల్గా వచ్చారు ఒక గురువు. అంటే ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఉంటుంది, అది ఏంటంటే నాన్నగారు అంటుంటారు, ఎక్కడైతే వేర్ యూ ఫైండ్ అన్డైల్యూటెడ్ పీస్ దేర్ ఎండ్స్ ద స్పిరిచువల్ సాధన. అంటే పూర్వజన్మలో ఎన్నో చాలా పుణ్యాలు చేసుకుని ఉంటాను, ఈ జన్మలో కూడా ఒక మంచి స్పిరిచువల్ ఫ్యామిలీలో పుట్టించి రైట్ టైంకి గురువు ప్లేస్లోకి వచ్చి ఆయన ఏం చేయాలో అది చేసి, ఇది ఏంటంటే నాన్నగారు చెప్తుంటారు, కుడి చేతిని ఎడం చేతిని ముట్టుకుంటే ఎలా తెలుస్తుందో అంత టచ్ ఆయన ఒక్క చూపులో ఇచ్చారు ఖతార్ వచ్చి. లేకపోతే ముస్లిం కంట్రీలోకి మన గురువు వచ్చి మన విషయాలు చెప్పడం అన్నది ఒక మెరికల్ ఉండేది అసలు. అలాంటి కంట్రీస్లో అది కూడా వచ్చారు, అలా చూశారు. ఇప్పుడు హృదయం అన్నాను కదా ఇందాక, ఎలా చూసుకో లోపలికని. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, బయటకి నేను ఇలా తయారై ఉన్నాను, కానీ నేనేమనుకుంటున్నానో మీకు తెలీదు. ఆ లోపల ఎదురుగా కూర్చుని గురువు, ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా ఆయన, కాబట్టి ఆయన వెంటనే అది క్యాచ్ చేయగలరు. నేను లోపల ఏంటంటే నా గురువు వచ్చారు, ఆయనకి నా చేతితో నేను స్వీట్ చేసి పెట్టాలి అన్న లోపల ఒక థాట్ వచ్చింది. దాంతో నాకు ఆ రోజు నిజంగా చాలా బ్యాక్ పెయిన్లో ఉన్నా సరే, ఈ అవకాశం ఆయన అంత దూరం నుంచి ఫిజికల్గా వచ్చేసినప్పుడు నేను ఎలా మానేసుకోలేను. ఒక చిన్న స్వీట్ అండి, మనం అసలు గురువు దగ్గరికి అంటే ఆయన ఎలా చేర్చుకుంటారంటే ఎంతెన్నో చిన్న స్టెప్ చిన్నది అనుకుంటే వెంటనే టచ్ అవుతుంది అది. ఆ స్వీట్ చేసి నెక్స్ట్ డే పట్టుకెళ్తే
ఆయన అది తిని ఇది ఎవరు చేశారు అని కూర్చోపెట్టుకొని ముందు, దేంతో చేసావమ్మా, పాలతో చేసావా, దీంతో ఏంటి అవసరం ఆయనకి అసలు? అంటే నిన్ను నేను గుర్తించాను, నీ లోపల నేనే ఉన్నాను కాబట్టి నీకు వచ్చిన రియల్ థాట్ ఏదైతే ఉందో దాన్ని నేను గుర్తించానని అక్కడితో నేను నాకు నిజమైన భగవంతుడు ఈశ్వరుడు స్వయంగా నా ఇంటికి వచ్చేసారు నాన్నగారు ఇంటికి. ఆ రోజు పాదపూజ చేసుకునే అవకాశం గిరిధర్రాజు గారు వాళ్ళ పేరెంట్స్ బేబీ ఆంటీ వాళ్ళు కల్పించారు. నాన్నగారు స్వయంగా ఇంటికి వచ్చినప్పుడు అలా ఒకసారి ఇల్లంతా చూసిన తర్వాత ఇంకా అంతే. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక స్మైల్ ఇచ్చారండి, అది మీరు చెప్తే నమ్మరు. అది ఎలా, ఆ స్మైల్ ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇది ఆఖరి కాదు, దిస్ ఇస్ ద బిగినింగ్ అని చెప్పి వెళ్ళారు అంతే. తర్వాత 1 year తర్వాత నా తప్పనంతసేపు నాన్నగారు నన్ను మర్చిపోకూడదు. ఎప్పుడు కలిసినా ఫస్ట్ డైలాగ్ నాన్నగారు చెప్పి, నేను మర్చిపోలేదమ్మా ఇందు. 1 year తర్వాత శ్యామల ఆంటీ ఇంట్లో కలిసినప్పుడు గుమ్మంలోకి ఇలా వచ్చి, విశాఖపట్నం వచ్చాను ఇందు ఇంకా రాలేదని. విశాఖపట్నం అయ్యర్లో నాన్నగారు చాలాసార్లు వచ్చి ఉండొచ్చు కదా, కానీ అంటే హృదయంతో టచ్లో ఉన్నప్పుడు గురువుకి మనం తీసుకుని వదిలింది కూడా ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ఊపిరి ఆయన కాబట్టి అది సొంతంగా ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్పించారు. ఇది పుస్తకాల్లో చదివితే దొరకదు. మనం చాలా గుళ్ళు తిరగచ్చు, ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీకి సంబంధించిన వరకే. మనకి ప్రారంభం ఉందంటే మనం బాడీలో ఉన్నది, మనం అరుణాచలం వెళ్ళాం, బాడీలో ఉన్నది నేను ఈ టైంకి కూర్చున్నాను. కానీ ఆ గురువు అన్నది, ఆ డివైన్ పవర్ అన్నది లోపల నుంచి మనకి అనిపించాలి. ఎందుకంటే భగవద్గీత రోజు చదువుకుంటున్నాం, బుక్స్ అన్నీ చదువుకుంటున్నాం, కానీ అది మనం సొంతం చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చదివినా వేస్ట్ అది. సో ఇంత షార్ట్ పీరియడ్లో, అంటే ఒక 10 సంవత్సరాల్లో నేను యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా నేను సత్సంగంలో మాట్లాడానండి. కాకపోతే ఏంటంటే మాట్లాడినప్పుడు కేవలం నాన్నగారు ఇష్టం మీద, ఆయన నాకు తెలుసు, మా ఊరు వచ్చారు, ఆయన ఏదో మా నాన్నగారో మా తాతగారో అని మాట్లాడని తప్పితే అక్కడి నుంచి ఇక్కడికి 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలకి నాన్నగారు ఎలాగంటే ఇది ఎవరు చేయలేరండి. తల్లిదండ్రి ఎంత ప్రేమ ఉన్న పిల్లల మీద తల్లిదండ్రి ఏమీ చేయలేరండి. నాకు పెళ్ళైన తర్వాత నేను చెప్తే మీ అది నవ్వుతారు. పెళ్ళయ్యాక మా అమ్మగారి మీద ఉన్న అటాచ్మెంట్ కొద్దీ నేను, అమ్మ నువ్వు చనిపోతే బాగున్నాను, ఎందుకంటే చనిపోతే ఇంక అక్కడ లేరని ఫీలింగ్తో స్టేటస్, అంత పిచ్చి ప్రేమ అనమాట అమ్మ అంటే. ఇప్పుడు అది నథింగ్ అనిపిస్తుందండి. నాన్నగారు వచ్చిన తర్వాత అందరి దగ్గర నుంచి అటెన్షన్, నేను ఏదైతే చిన్నప్పటి నుంచి ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకుని అంత కాన్సన్ట్రేట్ చేయించి దగ్గర తీసుకుని ఒక సింగిల్ పాయింటెడ్గా తీసుకొచ్చారు. అది కతార్లో ఉన్నానని పేరుకే, కానీ బాడీ మైండ్ కాన్షియస్నెస్ మొత్తం నింపేసి అసలు, అంటే ప్లేస్ అన్నది మనం మెంటల్ ఇది తప్ప నిజంగా ఉన్న దాంట్లో కాన్షియస్నెస్లో స్పేస్ లేదని నాన్నగారు ఏంటంటే ప్రాక్టికల్గా చూపించారు. ఇది మనం చదువుకుంటూ వచ్చేది కాదండి, ఇది కేవలం ఆయన గ్రేస్. ఇంకొకటి ఏంటంటే లోపల నుంచి ఎప్పుడైనా శాంతి, అది ఏ రీజన్ లేకుండా, అంటే మన పిల్లల గురించో, హస్బెండ్ గురించో, పేరెంట్స్ గురించో, లేకపోతే మనం ఏదైనా మంచిగా ఏదైనా సాధించినప్పుడు మనకు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది నథింగ్ అండి. లోపల నుంచి ఎప్పుడైతే ఆ రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తామో హ్యాపీనెస్, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు అనిపిస్తుంది. అది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయించగలరు? కేవలం నాన్నగారు చేయించగలరు. అది చేయించడానికి నాన్నగారు వచ్చారండి, అంతేకాని మన ఇంట్లో పనులు కానీ మన కష్ట సుఖాలతో నాన్నగారికి నిజంగా చెప్పాలంటే సంబంధం లేదు. కాకపోతే ఆయన ఎందుకంటే అంత బాధ్యత తీసుకున్నారు, అప్పుడు మనం వదిలేయగలం, అప్పుడే మనం ఈ హ్యాపీనెస్ని ఫీల్ ఇప్పుడు మన అంత బరువు ఇంట్లో ఏదో ట్రాజడీ జరుగుతుంది, అంత ట్రాజడీని మన మైండ్లో మోస్తున్నప్పుడు మనం ఈ బ్రహ్మ విద్యను ఎలా నేర్చుకోగలుగుతాం? దీనికి పెద్ద పుస్తకాలు ఏమీ చదవక్కర్లేదు, నాన్నగారి సమక్షంలో కూర్చుంటే చాలు. ఇప్పుడు మీ అందరూ అయితే ఎంతో అదృష్టవంతులు నిజంగానే, వచ్చి రోజు నాన్నగారి దగ్గర ఉండేవారు అని. మాకు ఫస్ట్ నుంచి మాకు నాన్నగారు కల్లోని అందుకే మాకేంటంటే బాడీ ఉందా లేదా మాకేం సంబంధం లేదండి. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్పి ఎక్స్పీరియన్స్ ఇస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఎప్పుడైనా ఒక బాడీ అన్న కష్ట సుఖాలు వస్తుంది. ఇప్పుడు ఇదేం కేక్ వాక్ కాదండి, గురువు దగ్గరికి వచ్చేసాం, మనకు అన్నీ అయిపోయి మేము చాలా హ్యాపీ కాదండి. హ్యాపీగా ఉండనివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా హ్యాపీగా ఉన్నామంటే మనం ఒక స్టాగ్నేటెడ్గా ఉండిపోయామని అర్థం. లైఫ్ మూవ్ అయితేనే మనకి అన్నీ తెలుస్తాయని. నాకేదో తెలుసని చెప్పడం లేదు, నేను నాన్నగారు గురించి చెప్పాలని ట్రై చేస్తున్నాను, నాకు వొకాబులరీ అయితే రా. సో ఏంటంటే నాన్నగారు కల్లో
కళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కళలు అందరూ అనుకుంటారు కళే కదా అని మర్చిపోతారేమో పొద్దున్న లేచిన తర్వాత. కాదండి, ఇది కూడా ఒక కళేనని ఆయన నిరూపించారు మనందరికీ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి కళలో కూడా. నాన్నగారు ఏం చెప్పేవారంటే కళలు నిర్లక్ష్యం చేయొద్దమ్మా, కళల్లో కూడా మీ మనస్తత్వం ఎలా ఉందో తెలుస్తుంది. అది ఒకప్పుడు పిచ్చి పిచ్చి కళలు, షాపింగ్లు, లేకపోతే చుట్టాలు, ఫ్రెండ్షిప్లు, ఎంటర్టైన్మెంట్లు వచ్చే కళలు కాస్త ఇప్పుడు ఎలా వస్తుందంటే ఒక కళ వచ్చిందంటే దీని వెనకాల ఏదో మీనింగ్ ఉంది, లేకపోతే నాకు ఏదో వాసన ఉంది, దాని మీద నా మైండ్ ఇరుక్కుపోయింది. నాన్నగారు ఇది నాకు విజువల్గా చూపిస్తున్నారు, నేను దీంట్లోంచి బయటకు రావాలి. కానీ నేను దీంట్లోంచి బయటకు రాగలనా అంటే నాకు శక్తి సరిపోవట్లేదని కూడా నాకు చూపిస్తారు. అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను, చేసేది 1%, మిగతాదంతా ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు విజన్ చూపించారు కాబట్టి నెక్స్ట్ సిచ్యువేషన్లో నేను అది దాటుతాను ఖచ్చితంగా. ఆ ధైర్యం, ఆ నమ్మకం. ఇప్పుడు మనకు బతకడానికి కేవలం డబ్బులే అవసరం లేదండి, కావాల్సింది ఏంటంటే ధైర్యం. లోపల ఎవరున్నారు? మనకి ఈశ్వరుడు ఉన్నాడు. దెర్ ఈజ్ ఈశ్వర. నాన్నగారు అంత చెప్తూ ఉంటే నమ్మకం లేకుండా ఎవరు అమ్మ మీదో లేకపోతే పక్క వాళ్ళు వీళ్ళు డాక్టర్ మీదకు ఎవరి మీద నమ్మకం పెట్టుకోకర్లేదండి. ఆయన ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వచ్చి ఆయన చేయాల్సిన పైన ఆయన చేసుకొని మనల్ని ఇందులోంచి గట్టెక్కించేస్తారు. ఒక చిన్న చిన్న విషయాల్లో అంటే సబ్జెక్టే కాకుండా చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పడినప్పుడు మనకేంటనిపిస్తుంది అంటే ఆయన అరే నా పక్కనే కూర్చుని ఉన్నారా అనిపిస్తుంది. ఒక చిన్న చిన్న టెస్టులు చేస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ నేనే తయారు చేసుకొని నేనే రాసేసుకుంటాను. నాన్నగారండి నేను దాటేశానండి అని చెప్తాను. కానీ అదేంటి, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఆయన, నాలో వాసన చూపిస్తుంది ఆయన, అందులోంచి బయటకు ఎలా రావాలో దారి చూపించింది ఆయన, దారి చూపించిన తర్వాత ఆనందాన్ని క్రియేట్ చేసింది కూడా ఆయనే. కానీ నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటాను, నాన్నగారండి నేను దాటేశానండి. ఎందుకంటే ఎవరు చెప్పాలి, ఇది ఈశ్వరుడికే చెప్పుకోవాలి. సో మీరు చూపిస్తున్న దారిలోని నేను నడుస్తున్నాను నాన్నగారండి. ఎందుకంటే ఒక ట్రైన్ ఎక్కుతాం, ఒక డెస్టినేషన్ దిగాలి, ట్రైన్ ఎక్కిన ఎంతసేపు కూర్చుంటాం, బోర్ కొట్టి అప్పుడప్పుడు ఒకసారి అటు ఇటు అదే చేస్తున్నామండి మనం ఇప్పుడు. ఎందుకంటే మనం చేయడానికి ఏం లేదు ఇక్కడ. అంత ప్రతి చిన్న విషయం కూడా హీస్ టేకింగ్ కేర్. అన్నీ ఆయన చేసుకున్నప్పుడు మనం ఏం చేయగలం, మనం మరీ ఖాళీగా కూర్చోలేం కాబట్టి ఏదో చేసుకుంటున్నాం అంతే తప్ప ఇందులో నిజంగా చేయడానికి ఏమీ లేదండి. అది పెద్ద పెద్ద వాళ్ళు సాధన చేసిన వాళ్ళు, ఇప్పుడు తుకారాం గురించి నాన్నగారు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు పడిపోయిందో నాకు. నిజంగా మనందరి జీవితాలు నడుస్తున్నాయండి అదంతా. అంటే మనం కొంతమందికి విజన్ అంటే ఒక విజ్డమ్ లేకుండా వాళ్ళు తెలియటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంక్వైరీ అంటే నాకేంటో తెలియదండి అసలు. నాకు చిన్నప్పటి నుంచి భక్తి గురించి తెలుసు తప్ప ఈ వే నాకు తెలియదు. అప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు నాన్నగారు ఏంటంటే మిమ్మల్ని మీతో మీరు స్పెండ్ చేయండి అంటుంటారు కదా. నాకు అవకాశం ఆయనే కల్పించాడు. కోవిడ్ వచ్చింది తర్వాత నుంచి కొన్ని రిలేషన్స్ కట్ చేసేసారు. కట్ చేసినప్పుడు ఏమైందంటే నాతో నేను స్పెండ్ చేయడానికి నాకు చాలా టైం దొరికింది. అప్పుడు నాకు వేరే మార్గం ఏంటంటే నాన్నగారు స్పీచ్లు వినేయాలి. ఎందుకంటే నాకు అంతంతసేపు బుక్స్ ఇంట్లో పని చేసుకుంటూ వినడానికి ఒక మంచి అవకాశం దొరికింది. నా పని నేను చేసుకుంటున్నాను, పని అయిపోతుంది, నాన్నగారు స్పీచ్లు మైండ్కి ఎక్కుతున్నాయి, ఆయన నా పక్కన కూర్చున్నట్టు ఒక ఫీలింగ్ కూడా ఉన్నది. ఇది ఎంతలా ఉందండి, వంట చేస్తున్నప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ నాన్నగారు చూపించింది. మా పిల్లలు కూడా అది చూసి వాళ్ళు ఏంటంటే ఒకరోజు స్పైసీగా ఉంటే మా అబ్బాయి కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక కర్డ్ తీసుకొచ్చి ఇలా చూపిస్తున్నాడు ఫోటోకి. ఏం చేస్తున్నారంటే అమ్మ స్పైసీగా ఉంది పాప ఆయన తినలేరేమో అని. అంటే అంతలాగా ఇంట్లోనే అంటే పిల్లలకి మనం చెప్తే రాదండి. మనం ఏదైనా మీకు నేను చెప్తున్నాను లేదు నాకు నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా, వాళ్ళు చూసే భక్తి నేర్చుకుంటారు. అంటే నాన్నగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు నాన్నగారు పిల్లల్ని బాగా పెంచుతున్నావు అమ్మా అంటే అప్పుడు ఐ టోల్డ్ దెమ్ అలా అన్నారు నాన్నగారు. అంటే మీరు అమ్మ మాట వింటున్నారు, అమ్మ మాట ఎందుకు వినాలి అంటే నాన్నగారు చెప్పారు అందుకని మీరు వినాలి. సో ఆ ఫోటోకి ఆ రూపానికి అది భగవంతుడు ఇలా వస్తాడు మన ఇంటికి అని చెప్తే ఓ గాడ్ మన ఇంటికి వచ్చారు. మా చిన్నప్పుడే మా ఇంటికి గాడ్ వచ్చేసాడు ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాన్నగారు చేసే ప్రతి స్టెప్ ప్రతి ఊపిరిలో కూడా ఆయన ఉండబట్టి ఏంటంటే రియలైజేషన్ అన్నది ప్రతి స్టెప్లో కూడా ఆయనే నేర్పిస్తున్నారు. ఇలా కళల వరకు వస్తే తప్పు జరిగినప్పుడు ఏదైనా పొరపాట్లు జరుగుతుంటాయి కదా, జరుగుతున్నప్పుడు క్లియర్గా కళ్ళలోని నీకు వాసనలో యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పిన వెంటనే అదేదో ఒక ముడి విడిపోయినట్టు అది ఆ నెక్స్ట్ టైం నుంచి అది చూసిన అసలు రియాక్షన్ ఉండట్లేదు. అది ఎవరు చేశారు, నా అంతా నేను దాటాలంటే నాకు చాలా కష్టం. ఇప్పటికీ కొన్ని ఉంటాయి ఆ విషయంలో నేను దాటలేకపోతున్నప్పుడు
ప్రేయర్ చాలా ఒక సెకండ్ అండి నాన్నగారు కళ్ళల్లో చూస్తూ, నాన్నగారు నాకు ఇది తెలిసిందండి, ఇది నా తప్పేనండి నాన్నగారు, ఒక్కసారి మీరు హెల్ప్ చేస్తేనే దాటేగా నాన్నగారు, అంతే. ఇంకొకటి ఏంటంటే ఏ టాపిక్ అయితే నాన్నగారిది మనం వెబ్సైట్లో ఎక్కువసేపు మనం వింటామో మన నిజ జీవితంలో కూడా ఆ పరిస్థితి వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పట్టుకొస్తున్నారు కాబట్టి ముందు వినొచ్చు మనం, లేదంటే విన్నాం కాబట్టి పరిస్థితి రావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే తెచ్చిన తర్వాత అప్పుడు ఆయన చూస్తారండి, ఎన్ని రోజులు వింటావు, దాటాలి కదా ఇది. అది దాటినప్పుడు వచ్చిన ఆనందం అండి, ఇది పట్టుకుని ఉంటే ఉన్న బరువు వదిలేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో ఆ నాన్నగారు చూసినప్పుడు విపరీతమైన ఆనందం అండి. అది ఆనందం ఎందుకు అంటే, నాన్నగారు మీరు చెప్పారు, నేను వినేలా చేశారు, నాకు ఈ బుద్ధినిచ్చారు, నాకు శక్తినిచ్చారు, నన్ను దాటిచ్చారు. అది అందులో ఉన్న ఆనందం అండి నిజంగా. మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, మనకి ఎంతమంది మనుషులు కూడా మనతో ఉన్నా సరే. ఇందాక వస్తున్నప్పుడే ఉషా అటాచ్మెంట్ గురించి చెప్తున్నారు, డిటాచ్డ్ అటాచ్మెంట్లో ఉండాలని నాన్నగారు చెప్తున్నారు. నాకు రామకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆయన నాన్నగారు నేను జున్నూరు వచ్చిన కొత్తలో ఫస్ట్ నీ గురించేనమ్మా, 3 సెట్లు ఉన్నాయి, 2 వెళ్ళిపోయి, 1 నీ గురించే ఉంది. ఎందుకు ఇచ్చారు అంటే ఆ బుక్ నేను ఆ స్టేట్లో ఉన్నాను ఆ టైంలో, అది ఇచ్చి డిటాచ్డ్ అటాచ్మెంట్ ఎలా ఉండాలి, దానికి తోడు ఏంటంటే ప్రపంచంలో ఉంటూనే కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నాకు సాలిట్యూడ్ ఇచ్చాడు కదా అక్కడ, దాన్ని నేను నాన్నగారు వెబ్సైట్లో ఉన్నవన్నీ వినడంతో ఉపయోగించుకున్నాను. ఆ ఉపయోగించుకుని దాన్ని నేను ఏం చేసుకోగలుగుతాను, సిచ్యువేషన్ వస్తేనే కదా. నేను సిచ్యువేషన్ రావాలంటే నాకు ఎదురుగా మనిషి కనిపించాలి కదా. మరి మనుషులకి నేను దూరంగా ఉంటే ఎలాగా, ఫ్లైట్ ఇచ్చి పంపేవారు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఇండియాలో వెళ్ళి ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాను. అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ సత్సంగంలో కూర్చుని ప్రతి సండే ఒక సత్సంగం వస్తుంది, ప్రతి సత్సంగంలో ఏదో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ట్రూగా మనం మనస్సాక్షిగా ఉండి నాన్నగారితోనే మనం ట్రావెల్ చేస్తున్నాం అన్న దీంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో జరిగే ఏ సిచ్యువేషన్ అయినా ఆయన పంపుతున్నారు అన్న భావంతోనే ఉంటాం కదండి. ఆయన పంపిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మా అమ్మాయిని నేను కాలేజ్ మా అమ్మాయి 2 years వరకు నేను ఫ్లోర్ ముట్టుకొని ఇవ్వలేదండి ఎప్పుడు, ఎందుకంటే పాదానికి దుమ్మంటుకుపోతుంది అని చెప్పి ఎప్పుడు కింద దించేదాన్ని కాదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వేవారు, అంత అటాచ్మెంట్ ఇంటి పిల్లలంటే, అంటే అంత అపురూపంగా పెంచుకున్నాను దాన్ని. పక్కింటికి వెళ్తే రోడ్డు మీద నుంచి చూసేదాన్ని, ఇంటికి చేరిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని, నాకు కనిపిస్తుంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందని, అంత భయం. అలాంటిది సత్సంగంలో భవానీ గారు, వైజాగ్ అనుకుంటూ ఆయన పేరు కలిసి, ఆవిడ ఆ సత్సంగంలో చెప్తున్నారు అనమాట, వాళ్ళ పిల్లలతోని ఆవిడకి ఎంత అటాచ్మెంట్ ఉందో, నాన్నగారు ఎలా దాన్ని చేశారన్నది. ఆవిడన్నా నాన్నగారు అడిగారంట, నేను ఏదైనా పని ఇస్తే ఈశ్వరుడు బాగా చేస్తాడా పని, నువ్వు బాగా చేస్తావా అమ్మ అని. ఈశ్వరుడే బాగా చేస్తాడు నాన్నగారు. మరి ఈశ్వరుడికి అప్పగిస్తే నీ పిల్లలు నీకన్నా బాగా పెంచుకుంటారు. ఆ ఒక్క మాట అండి, జస్ట్ అలా ఆ ముడి విప్పితే ఎలా అయిపోయిందో అంత హ్యాపీగా. నెక్స్ట్ డే నుంచి నాకు మా అమ్మాయి వెళ్ళిపోతున్నాడు, ఒక్క డ్రాప్ కూడా నాకు కలలేదు నీళ్ళు కాలేదు. అంటే ఆ ధైర్యం అది ఎవరు ఇవ్వలేదండి. ఇలాంటి వాటితో చిక్కుపడిపోయి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, అటాచ్మెంట్స్తో బాధపడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. కానీ ఇంత చిన్న ఏజ్లోని అంత పెద్ద విషయాన్ని, డిటాచ్డ్ అటాచ్మెంట్ అన్నది సింపుల్గా ఒక్క మాటతోనే సత్సంగంలో నాన్నగారు ఉన్నారండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రతి థాట్ నాన్నగారు లోపల నుంచి పంపుతుందే తప్ప, మనం సొంతంగా మాట్లాడుకోవాలంటే ఎవరు వినరు కూడా అండి. జస్ట్ ఆ నాట్ అలా ఇప్పారో లేదో అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా ఏంటి ధైర్యం అంటే, ఎప్పుడైనా పిల్లలు వస్తాయో వెళ్ళిపోతాను మిస్ అవుతాం తప్ప, లోపల నుంచి ఒక అధైర్యం కానీ బెంగ కానీ, అయ్యో వాళ్ళు ఏమైపోతారండి, నేనేమైపోయాను, వాళ్ళు ఏమైపోరు. ఎందుకంటే చిన్న బేబీకి, అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమీ అక్కర్లేదు కదండి, తల్లి ఒళ్ళకి కొంచెం పడుకో పెడితే చాలు. పాలు లేకపోయినా కూడా వాళ్ళని ఎత్తుకునేసరికి వాళ్ళు అంత కంఫర్టబుల్, మనం అలా చూసుకుంటున్నారు నాన్నగారు. మనకు ఓన్లీ ఏంటంటే ఫిజికల్గా మనం పెద్దవాళ్ళు అంతే తప్ప, ఇన్విజిబుల్గా మనం నాన్నగారి చేతుల్లో ఫోల్డ్ అయి ఉన్నాం. అది మనం ఎన్ని జన్మల సుకృతం అంటే, నిజంగా ఎంతో పుణ్యం చేస్తే కానీ గురువు. ఇప్పుడు మరి గురువు వచ్చారు కదా, మనకి ఇవన్నీ చేసి పెట్టేస్తున్నారు కదా. మరి ఇప్పుడు కూడా మా ఇంట్లో ప్రస్తుతానికి కష్టాలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను కూర్చొని ఏడుస్తూ లేకపోతే అందులోనే ఇరికిపోయానంటే, అలా ఇరికిపోతున్నాం అనే పాపం జాలిపడే అని చెప్తున్నారండి ఇవన్నీ. ఎందుకంటే ఇందులోంచి బయటికి రావాలి కదా, లేకపోతే మనం చచ్చే వరకు బయటికి రాలేమండి అసలు. అందులోనే ఇరికిపోతాం, ఇంకా టైట్గా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఈ లైఫ్ ఇష్యూస్ అన్నవి. ఒకదాని కొన్ని వీటికి సొల్యూషన్స్ కూడా ఉండవండి.
ఉండవు. అందుకు నాన్నగారు పేషెన్స్ నేర్పించారండి. ఇది ఎంత సహనం అంటే, నీ కర్మలో ఇది ఉంటే గురువు చేతిలో చేయలేనిది ఏమీ లేదండి. ఆయన మొత్తం అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మనం అంత నమ్ముకున్నాం కదా. చాలామందికి డౌట్ వస్తుంది, మనం గురువుగారు చుట్టూ ఇన్ని సంవత్సరాలు తిరిగాం, లేకపోతే ఆయనే నమ్ముకున్నాం, ఏంటి మా ఇంట్లో ఇలా చనిపోయారని, లేకపోతే జబ్బులు వచ్చాయని ఎంతో బాధపడతారు. కానీ దాని వెనకాల ఆయన ఎంత వర్క్ చేస్తారంటేనండి, అది మనం దాటిన రోజు ఆ స్ట్రెంగ్త్ ఎవరిచ్చారు? గురువే ఇచ్చారు కదా. మరి ప్రారంధాన్ని మనం దాటాలి కదా. ఆ దాటడానికి ఆయన పట్టుకున్నాం కదా. ఇది ఇలా జరగడం వల్ల మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది మనకి తెలియదు. ఆయన అంటుంటారు గోడ వెనకాల ఉన్నది మనకి తెలియదు. మరి ఫ్యూచర్ మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఆధ్యాత్మిక విషయం అన్నది లేదమ్మా. ఈ ఆధ్యాత్మికమైన ఈ ప్రయాణంలోని ఎంతవరకు వెళ్తామో మనకు తెలియదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నెక్స్ట్ నాకు ఏమొస్తుందో నాకు తెలియదు. బట్ లోపల ఒక ధైర్యం ఉంది. నాన్నగారు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన చెప్తారు, ఆయన చూస్తారు. ఆ స్ట్రెంగ్త్. కళల గురించి మళ్ళీ మర్చిపోతాను నేను ఇంకో విషయం చెప్పడం. ఇప్పుడు డిటాచ్మెంట్ గురించి చెప్పాను కదా, ఇలాగే ఇంకొక కళ కూడా వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత అది నిజమైన విజన్ అండి. అదంటే పక్కన పెట్టేసే కళ కాదు. అది ఒకరోజు ఏంటంటే ఆ కళలోని నేను చనిపోయాను. నా బాడీని ఒక బ్లాక్ క్లాత్తోని చుట్టి ఇద్దరు మనుషులు, ఇద్దరు అటొకలు ఇటొకలు పట్టుకున్నారు, తీసుకొచ్చి బరియల్ గ్రౌండ్లో అలా పడుకోబెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. చుట్టూ చూస్తే ఏమీ లేదు. మనం ఎప్పుడు డైరెక్ట్గా మనకైతే బరియల్ గ్రౌండ్కి వెళ్ళాం కాబట్టి నేను చుట్టూ చూశాను. ఒక గోడ ఉంది, చిట్ట చీకటి, చెట్లు ఉన్నాయి, ఏమీ లేదండి. నేను ఇక్కడ కూర్చున్న బాడీని చూస్తున్నాను. అప్పుడు అనిపించింది ఇదే నా జీవితం అయితే. ఎందుకంటే దీనికోసం ఎన్ని పుట్టిన దగ్గర నుంచి అటాచ్ అయిపోయి, అమ్మో వీళ్ళు, అమ్మో వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, లేకపోతే నేనేదో సంపాదించాను, ఎంత సంపాదించి మనం సక్సెస్ఫుల్ అయిన విషయాలు ఎన్నో ఉంటాయి. అవన్నిటికీ ఎంత గర్వంగా ఫీల్ అయ్యామా, ఏమైపోయి ఇప్పుడు అవన్నీ. మనల్ని పొగిడిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చారా మనతో పాటు? లేదు. ఇలా ఎంత ఏడుస్తున్నానో కల్లోనంటే అంత ఏడుస్తున్నాను అనమాట. అయ్యి నేను ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోయాను అక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను తెలుసుకున్నాను. ఏంటి పక్కకు చూస్తే ఇంత పాదాలు కనిపించాయండి, 2 పాదాలు. ఆ పాదాలను చూసి నేను ఇలా చూశాను. ఇలా పైకి చూస్తే ఆకాశం అంత ఎత్తు దత్తాత్రేయుడు 3 హెడ్స్తో విపరీతమైన వెలుగు అనమాట. మొత్తం బరియల్ గ్రౌండ్ అంతా లైటే. ఆ లైట్లోని నేను ఇలా చూస్తాను. అప్పుడు నేను ఆ పాదాలు పట్టుకుని నేను ఏడుస్తున్నాను అనమాట. గురువు ఒక్కడే మనతో ఉండేదండి. అది ఒక విజన్ ఆయన చూపించింది అంతే తప్ప ఈ ప్రపంచం నిజం కాదు, ఎవరూ నీకు తోడు రాదు, నువ్వెవరికి ఏమీ కాదు, ఎవరూ నీకేమి. ఇది నాకు ఆ విజన్ నాకు చూపించకపోతే నేను నా చావని నేను అంత ఫీల్ అయ్యానండి నిజంగా. అది ఎవరు చూపించానంటే కేవలం గురుదయ. అప్పుడు ఆ విజన్ వచ్చిన తర్వాత నుంచి, మెలకు వచ్చిన తర్వాత నేను చూస్తే నా బట్టలు ఏంటి, పిల్లోలు ఏంటి అన్నీ తడిచిపోయి ఉన్నారు. అది ఎప్పటి నుంచి వచ్చిందో రన్ అవుతుంది. అది ప్రాక్టికల్గా ఇలాంటివి వచ్చినప్పుడు కళ్ళలోని మనకు తెలుస్తుందండి ఆయన మనల్ని ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, మనల్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇందాక చెప్పింది ఒకటి డిటాచ్మెంట్ గురించి. ఇంకొకటి దీప అని ఇంకొక అమ్మాయి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ బాధపడుకుంటూ నువ్వెందుకు అంత అశాంతి తెచ్చుకున్నావు నాన్నగారు అడిగారంటే మనం ఏ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఒకసారి ఎవరికో బాగాలేదని నేను ఫోన్ చేసి నాన్నగారు అని బాధపడుతుంటే, నువ్వు ఎక్కడో కూర్చుని ఇక్కడ ఇండియాలో ఎవరో ఎవరికో ఏదో అయిందని నువ్వెందుకు అశాంతి తెచ్చుకుంటున్నావు అన్నారు. అప్పటి నుంచి నేను ఎవరికి ఏమైనా వచ్చిందని, అది మనం తోటి మనిషికి అయ్యో వాళ్ళ బాధలో ఉన్న అది వేరు, మనం అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం దుఃఖంలోకి దిగిపోవడం వేరు. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఏదైతే గురువు మనల్ని విడుదల చేయాలనుకుంటున్నామో మనమే కోరి లోపలికి దిగిపోతున్నాం. అందులోంచి బయటకు రావాలంటే కేవలం గురువు అనుగ్రహం. కానీ ఆయన అలా అవ్వనివ్వరండి. ఏదైనా జరుగుతూ ఉంటుంది కదా పొరపాటు జరిగినప్పుడు ఇది నీ పొరపాటు, నువ్వు ఇది రిపీట్ చేయకూడదని ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు ఇలా వెబ్సైట్లో ఏదైనా వింటున్నప్పుడు నాన్నగారు ఒక మాట, రీబిల్డ్ యువర్ సెల్ఫ్ అని ఒక వర్డ్ వాడతారండి. అదేంటంటే అంబేద్కర్ చెప్పారని, రీబిల్డ్ యువర్ సెల్ఫ్. మన ప్రారంభం కొద్దీ మనకి ఏదైనా ఒక ట్రాజడీ జరిగింది, ఏదైనా మనం తట్టుకోలేని విషయం జరిగింది, లేదంటే మన పొరపాటు మాట ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా
ఇంకా మనం దుఃఖపడిపోకూడదండి. అయ్యో ఏంటి నేను ఎలా మాట్లాడడం ఏంటి, నేను నాన్నగారు భక్తురాలని, నాకు ఎలా జరగడం ఏంటి, అలా అనుకోకూడదండి. అది కూడా సాధనలో ఒక పార్ట్. అది మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే మన వల్ల అలా జరిగింది. లేదా మన బ్యాడ్ టెండెన్సీ ఏదో మనకు నాన్నగారు చూపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు రీబిల్డ్ యువర్ సెల్ఫ్, మళ్ళీ స్టార్ట్ చేసుకో. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది అవ్వకుండా రిపీట్ చేసుకో. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఉంది కదా మనకి. ఇది మనం మామూలుగా కూర్చొని నేను ఇంట్లో కూర్చొని బుక్ చదువుకుంటా, గుడికి వెళ్తాను బుక్ చదువుకుంటానంటే అవ్వదండి. అది అవ్వదు. అది ఏంటంటే మనం ఒక డిసిప్లిన్ కోసం మనం గుళ్ళకి వెళ్తాం. మనలో ఏంటంటే కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ కోసం ఖచ్చితంగా గుడికి వెళ్ళి మనల్ని మనం మర్చిపోయి మన ఎదురుగా ఉన్న దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెడతామో అక్కడ నుంచి మనకి హెల్ప్ అందుతుంది. ఆ హెల్ప్ని తీసుకొని మనం ఎలా బిల్డ్ అవ్వాలి లోపల నుంచి మన ప్రయత్నం, ఎఫర్ట్ అన్నది చిన్నది. 1% రామకృష్ణ ఒక్క అడుగు మీరు ముందుకేస్తే 9 అడుగులు నేను వస్తాను. ఇవన్నీ చూసి ఇప్పుడు ఇవన్నీ నేర్పించిన తర్వాత నాన్నగారు నాకెవరు వద్దండి నాన్నగారు, నేను ఇంట్లోనే ఉంటానంటే అవ్వదండి. అప్పుడే ఈ నిత్యం నీలా చూపిస్తున్నాను. నాన్నగారు ఎంత చెప్పారండి దాని గురించి. ఈ సాలిట్యూడ్లోంచి ఏది నేర్చుకున్నానో అది నువ్వు కేవలం లీలలోకి వచ్చేను సాధించగలవు. నిత్యంలోకి ఎంటర్ అవ్వడానికి 2 ద్వారాలు ఉన్నాయని నాన్నగారు చెప్తారు. సమము దమము, మైండ్ కంట్రోల్ అండ్ సెన్సెస్ కంట్రోల్. ఇవి 2 మన వల్ల కొన్ని అవుతాయి, కొన్ని అవ్వండి. చిన్నవి దాటగలం, పెద్దవి దాటలేని వాటిని మనకు ఆయన చూపిస్తున్నారు. చూపించినప్పుడు మనస్ఫూర్తిగా మనం ఒక్కసారి ఆయనకి, నాన్నగారు మీకు సరెండర్ అయిపోతున్నాను ఈ విషయంలోని, నన్ను మీకు హెల్ప్ చేయాలండి అని ఒక్క మాట మన ద్వారా, అది కూడా మనం చెప్పక్కర్లేదు, ఆయనే చేసుకుంటున్నారు. కానీ మనకి ఒక బాధ్యత ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం గురువుని, అంతకంటే ఇంకేం లేదు. ఆయన స్టెప్ వైజ్ పట్టుకెళ్తున్నారు చక్కగా. నాన్నగారే చేయం నరసాపురం వెళ్ళాలనుకోండి, అది రోడ్డు మీద ఉంటే ఎప్పటికైనా వెళ్ళిపోతుందండి. అదే మనం మార్గంలో ఉన్నాం చాలు. ఇంకా సో ఈ జన్మకి నాన్నగారు కనిపించారు. ఇంత చిన్న విషయాలుగా అరుణాచలం వెళ్ళినా ఇంకొక ఎక్స్పీరియన్స్. మనం సరెండర్ అని మాట్లాడేసుకుంటున్నాం, కానీ కంప్లీట్ సరెండర్ అన్నది ఎవరికి రాదు కదండి. అదే నేను ఆ రోజు నాన్నగారితో నేను మామూలుగా మాట్లాడుకుంటున్నాను, నాన్నగారు కంప్లీట్ సరెండర్ ఇంకా రావట్లేదండి అని. వెంటనే ఆన్ చేసిన వెంటనే ఇందులో నాన్నగారు టాక్స్ అని ఉంటుంది. ఒక అమ్మాయి అడుగుతుంది, నాన్నగారు నేనేమో కంప్లీట్ సరెండర్ ఇంకా చేయలేకపోతున్నానండి అని. అది ఎవరికి రాదమ్మా, పార్షియల్ సరెండర్ ఉంటే తర్వాత కంప్లీట్ సరెండర్లోకి నువ్వే వెళ్ళిపోతావు. మాట డౌట్ రాగానే వెంటనే వస్తుందండి. ఎక్కడో ఒక దగ్గర నుంచో, ఒక మనిషి దగ్గర నుంచో మొబైల్ ఉంది, నాన్నగారు మాట ఆన్ చేస్తే చాలు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, నాన్నగారి మాటల్లోని కేవలం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదండి, ఆ మాటలు వింటే చాలు. దాంట్లో ఒక హీలింగ్ పవర్ ఉంది. ఎప్పుడైతే మనం నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఎవరితోనే మాట్లాడనండి, కేవలం నాన్నగారు మాటలు అలా స్పీచ్ ఆన్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. ఆ కామ్ అవ్వడానికి కారణం ఆ హీలింగ్ పవర్ ఉందండి ఆ వాయిస్లో. కేవలం అది ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతారు నాన్నగారు. అది మాట్లాడారంటే మనలో కొన్ని వాసనలు అనగపరచడానికే ఆయన చేస్తుంది మాట. అది గట్టిగా ఒక మాట అన్నారు అంటే ఇంక మనకు అణిగిపోయినట్టు, అది మళ్ళీ జీవితంలో మళ్ళీ లేవదండి అది. ఇది మీరందరూ చాలామంది మీ అందరూ నాన్నగారి దగ్గర కూర్చొని మీటింగ్లో వినేవారు, కానీ మేము కేవలం ఆడియో మీద డిపెండ్ అయ్యి బతికామండి ఇన్ని రోజులు. ఆ మాట ఎప్పుడైతే నాన్నగారు అవినయం పనికి రాదు అని చెప్పారు అంటే, ఇంకా ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళైనా సరే మనం వినయంతో ఉండాలి, వచ్చింది నాన్నగారు అన్న పాయింట్ ఉంటే సాధన జరుగుతున్నట్టు. నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి నన్ను బాగా తిట్టుకునే వాళ్ళు మా ఇంటికి వస్తున్నారని నాకు తెలుసు. అప్పుడు నేను నాన్నగారు నాకు మళ్ళీ మీరు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, నేనేం చేయగలుగుతానో నా చేత మీరు చేయించండి, నాకు వాళ్ళ మీద విరోధం లేకుండా మీరు చూడండి. మీరు చెప్తే నమ్మరు. నాన్నగారు వస్తున్నారు, నేను ఆ మనిషి పేరే మర్చిపోయాను. నాన్నగారు నిజంగా నా గుమ్మంలోకి వస్తే నేను నాన్నగారికి ఎంత ప్రేమగా వండి పెట్టాలి. వాళ్ళకి నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అని నాన్నగారికి నేను బిర్యానీ పెడుతున్నాను అనుకోండి, మనస్ఫూర్తిగా బిర్యానీ చేసి వాళ్ళు వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఒక నెగటివ్ థాట్ కానీ అవును వాళ్ళకి నేను ఎలాగో ఇష్టం లేదు కదా, నేను ఎందుకు చేసి పెట్టాలని, ఇలాంటి పిచ్చి థాట్స్ వాళ్ళు ఉన్నంతసేపు నాకు రాలేదండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని నాన్నగారు నేను పాస్ అయిపోయాను. ఇదేంటి గురువు చేసే పని.
ఎక్కడ ఎంత లోతుకి వెళ్ళాలో మనం, అందుకే మనతో మనం స్పెండ్ చేయగలిగితే టైము ఎంత ఈ అవకాశాలు అస్సలు ఒక్క రోజు కూడా వదులుకోకూడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అన్నది చాలా వాల్యుబుల్. ఎక్కడైనా ఇదివరకు జర్నీ అంటే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు జర్నీలో ఎంత ఈజీగా లోపలికి వెళ్ళిపోతున్నాం మనం, ఎంత ఈజీగా నాన్నగారు మాటలు గుర్తు తెచ్చుకోవచ్చు, ఎంతసేపు హాయిగా ఉండొచ్చు. దీంట్లో ఉన్నంత హాయి నిజంగా కళ్ళతో చూసిన దాంట్లో లేదండి నాకు. ఇదే అంటే ఒక కారణం లేకుండా అన్డైల్యూటెడ్ పీస్ అన్నది ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత నాన్నగారు ఏం చెప్తారు, నేను జస్ట్ ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, కూర్చుంటే ఒకరోజు ఒక డ్రిప్పుల్స్ సముద్రం నుంచి ఎలాగైతే ఒక వేవ్స్ ఎలా కొడుతారో అలా కొడుతున్నట్టు అనిపిస్తుంది బాడీలోంచి. ఏంటి చాలా హాయిగా ఉంది, ఏంటి ఇలా ఉంది అని అలా చూస్తున్నప్పుడు బాడీలో మొత్తం పట్టంతో వదిలేసింది బాడీ. ఒక సముద్రంలో మునిగిపోయినట్టు అయిపోయింది. ఆ మునిగిపోయిన ఆనందం నేను అసలు మాటల్లో చెప్పలేను. దేర్ ఇస్ నో టైమ్ అండ్ స్పేస్ అండి అసలు. ఆ టైం నేను అప్పట్లోని 80sలో నాన్నగారు చెప్తున్నవే అలా వింటున్నాను అన్నమాట కొన్ని రోజుల నుంచి. అది నాకు ఎక్స్పీరియన్స్ చేయించారు. నేను అందులో మునిగిపోయాను. ఇది జరిగి 8 గంటలైందండి. నా టైం కానీ, నా స్పేస్ కానీ, నా బాడీ కానీ నాకు తెలియదు. బెల్ విపరీతంగా బెల్ కొడుతుంటే ఓపెన్ చేసి నేను ఏంటి పిల్లలు అప్పుడే వచ్చేసారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు టైం స్పేస్ తెలియకుండా ఆనందంలో ఉన్నానంటే ఆ మధ్యలో ఏం జరిగింది, బాడీకి ఏమైంది, ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఏమీ తెలియలేదు. అంత హ్యాపీనెస్ లోపల ఉందని, అంటే అంతకంటే చాలా ఎక్కువ ఉంది నాకు తెలీదు. ఇంత చూపించారు అంతే. ఇంత చూపించినప్పుడు మనకు అంత ఆనందం వచ్చేస్తుంటే ఇంకా చేయాలి, ఇంకా చూసేయాలని ఆ ఆరాటం కొద్దీ ముందుకెళ్తున్నాం తప్పైతే నిజంగా అసలు ఇంకా చూడలేదండి. అసలు ఇంకెంత ఉందో తెలియదండి. ఈ చిన్న స్టెప్స్ నాన్నగారు గుర్తు చేసిన మాటలు, సత్సంగంలో వింటున్నవి, ప్రతి సత్సంగం నుంచి ఒక మంచి మాట ఏదో ఒకటి మన జీవితానికి సంబంధించి ఖచ్చితంగా ఉంటుందండి. అది మనం క్యాచ్ చేసుకునేటట్టు మనకి అవసరం కాబట్టి ఆయన మాట్లాడిపిస్తున్నారండి. అది ఇంకా ఇలా చెప్పుకుంటుండే ఇంకా భయం, సరెండర్ గురించి చెప్పాలంటే యాక్చువల్ సిచ్యువేషన్లో పెడతారండి. పెట్టిన తర్వాత చూస్తే నువ్వెంత నీ మైండ్ పని చేస్తుందా, లేకపోతే నిజంగా నీ హృదయం నుంచి సరెండర్ వచ్చింది. అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారి రూమ్లోని చిన్న ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే ఆశ్రమానికి వెళ్ళాలి. ముందు రోజు ఇలా పడుకుని ఉన్నాను, ఎదురుగున్న గోడ నాన్నగారి ఆశ్రమంలో. గోడ ఎంత ఉందో అంత పెద్ద నాగుపాము కనిపించింది, వైట్ కలర్లో. చాలా పెద్ద నాగుపాము కనిపించింది. అది చూసిన వెంటనే ఫ్రీజ్ అయిపోయింది. పక్కనే మా హస్బెండ్ పడుకున్నారు, ఆ పక్కన మా అబ్బాయి పడుకున్నాడు. ఆ కళ్ళు కాదు కదా, కళ్ళు ఇలా కూడా తిప్పడానికి లేదండి. అంత భయంతో ఫుల్ చెమటలు పట్టేసి రియల్ విజన్ అయితే అలా ఉండిపోయి అది అలా ఎంతసేపు జరిగిందో తెలియదు. విపరీతమైన భయం. అప్పుడు ఒక్క సెకండ్ ఒక వాయిస్ లేదు, మరి సరెండర్ అన్నావు, ఫినిష్ అయిపోయింది. అంటే ఎంత గ్రేట్ సరెండర్ మంది ఆ సిచ్యువేషన్. వెంటనే ఆ మాట అనడం 3 ఒకేసారి జరిగింది. ఆ మాట వినిపించడం, ఆ పక్కన కిటికీలోంచి ఒక లైట్ స్ట్రైట్గా వచ్చి, ఇక్కడ నాన్నగారి ఒక విండో ఉంది చిన్న, అందులో ఒక ఫోటో ఉంది, ఒక గూడులో ఒక ఫోటో ఉంది, దాని మీద పాదాలు ఉన్నాయి, కిందని సంపూర్ణ శరణాగతే ఆత్మజ్ఞానం అని రాసి పెట్టుంది. ఆ లైట్ వెళ్ళి స్ట్రైట్ దాని మీద పడింది. ఈ మాట శబ్దం వినిపించడం, పావు మాయమైపోవడం, అక్కడేమో ఫోటో కనిపించడం. ఇదండి నాన్నగారు అంటే. మనలో లోపల సరెండర్ మనం అనేసుకుంటున్నాం కదా. ఇప్పుడు విన్న తర్వాత నేను అనేసుకుంటున్నాను, సరెండర్ అంటే నేను నాన్నగారు అంటే నాకు ఇష్టం, నేను నాన్నగారిని సరెండర్ అయిపోయాను. మరి ప్రాక్టికల్గా చూపించాలి కదా, నేను ఎంతవరకు తెగించగలుగుతాను, ఎంతవరకు వదులుకోగలుగుతున్నాను. ఇలా లైఫ్ ఏది వీలైతే అదన్నీ వదులుకునేదానికి నాన్నగారు చాలా హెల్ప్ చేస్తున్నారండి. అది రేపు ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేను ఎంత ఇవాల్వ్ ఒకరితో కంపేర్ చేసుకోకూడదు అని చెప్పారు నాన్నగారు. సో నా దారిలో నేను ఉన్నాను, ఇది ఎంతవరకు తీసుకెళ్తారు అన్నది ఆయన దయ. ఇప్పటికే నేను చాలా అతృప్తిగా ఉన్నాను. అసలు ఇంకెంతకంటే నాకు ఏం అవసరం లేదు కూడా. కానీ ఇంకా పైన నా మీద ఏం ప్లాన్ ఉందో ఆయనకే తెలియాలి. అంతే. చాలా థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్ అమ్మా, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.